మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతిదీ కూడా అభ్యర్థులకి డౌటే. ఇంకొక సరికొత్త డౌట్ అయితే అభ్యర్థుల నుంచి వస్తుంది. దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఒకటని కాదు, చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ని తీసుకుంటే అతడు డిఎడ్ కోర్స్ చేసి, అదేవిధంగా అదే క్యాండిడేట్ బిఎడ్ కోర్స్ కూడా చేసి, అదే క్యాండిడేట్ పీజీ కోర్స్ కూడా చేసి, అదే క్యాండిడేట్ తెలుగు పండిట్కి సంబంధించి కూడా ఎలిజిబుల్ అయితే ఇక్కడ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు కేవలం పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి రెండు ఆప్షన్లు అనేవి చూపిస్తుంది. మరి ఇక్కడ నేను టీజీటీకి ఎలిజిబుల్, అదేవిధంగా పీజీటీకి ఎలిజిబుల్, ఎస్జీటీకి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ సోషల్కి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ తెలుగు కూడా ఎలిజిబుల్. అప్పుడు ఇక్కడ టెట్కి సంబంధించి 3 కాలమ్స్ అనేవి ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ కేవలం 2 కాలమ్స్ మాత్రమే యాడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి 3rd కాలం కంపల్సరీగా కావాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది కూడా పాయింటే. అంటే మనకి ఇక్కడ ఎస్జీటీకి సంబంధించి టెట్ డీటెయిల్స్ ఇస్తారు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన టెట్ డీటెయిల్స్ ఇస్తారు. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెపరేట్గా తెలుగుకి సంబంధించి సెపరేట్ టెట్ పరీక్ష ఉంటుంది, సోషల్కి సంబంధించి కూడా సెపరేట్ టెట్ పరీక్ష ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3rd కాలం యాడ్ చేయడానికి సంబంధించి కూడా ఆప్షన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ సాంకేతిక సమస్యని మీరు పరిష్కరించవలసిన అవసరం అయితే ఉంది. టెట్ కాలమ్స్ కేవలం 2 మాత్రమే వస్తున్నాయి. టెట్ కాలమ్స్ 3వ ఆప్షన్ కూడా మీరు యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది కూడా అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఒక మెయిన్ సమస్య. ఇక డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ మా యూనివర్సిటీ అనేది చూపించడం లేదు. ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అదర్ యూనివర్సిటీ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డిఎడ్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి సంబంధించి నో మెథడాలజీ అనే ఆప్షన్ చూపిస్తుంది. నో మెథడాలజీ అనే ఆప్షన్ వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే మాత్రం మెథడాలజీకి సంబంధించిన ఆప్షన్లు అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ డిగ్రీకి సంబంధించి క్వాలిఫికేషన్లు ఇచ్చేటప్పుడు కూడా ఒక సమస్య అయితే ఎదురవుతుంది. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు అనేవి చూపించడం లేదు. ఆటోమేటిక్గా ఇక్కడ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అని చెప్పేసి డిగ్రీకి సంబంధించిన సబ్జెక్టులు సెలెక్ట్ చేయమంటుంది. ఆ సెలెక్ట్ చేసిన సబ్జెక్టుల ప్రకారమే మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి చాలామంది డిగ్రీ సబ్జెక్ట్లో ఫిజికల్ సైన్స్ అనేది చూపించడం లేదు, కంప్యూటర్కి సంబంధించిన ఆప్షన్ అనేది చూపించడం లేదు. ఈ విధంగా డిగ్రీ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడంలో కూడా చాలా రకాల డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. అందువల్ల పాఠశాల విద్యాశాఖ అధికారులు డిగ్రీ సబ్జెక్టుల్లో ఏవైతే చూపించలేని సబ్జెక్టులు ఉన్నాయో వాటిని కూడా దీనిలో అప్డేట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. డిగ్రీలో సబ్జెక్టులకు సంబంధించి కూడా అభ్యర్థులకైతే డౌట్ ఉంది. కొన్ని సబ్జెక్టులు చూపించడం లేదు. ఆ చూపించలేని సబ్జెక్టులు కూడా ఇక్కడ వెబ్సైట్లో అప్డేట్ చేయాలని కోరుతున్నారు. స్టార్టింగ్లో డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి టెట్ స్కోర్ అనేది పాయింట్స్లో ఎంటర్ చేస్తే తీసుకోలేదు. కానీ ఇప్పుడు పాయింట్స్లో ఇచ్చినా కానీ టెట్ స్కోర్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు దాన్ని మేము చేంజ్ చేయాలా, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది అవ్వదు. అయితే ఇక్కడ ఎవరైతే టెట్ స్కోర్ అనేది 96.23 వస్తే రౌండ్ ఫిగర్ చేసి 97 వేయకూడదు. ఇక్కడ కేవలం 96 మాత్రమే వేసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఒకవేళ టెట్ స్కోర్ అనేది పాయింట్స్ రూపంలో మీరు ఎడిట్ చేసుకోవాలంటే, ఒకవేళ ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరైతే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఇక్కడ డిఎడ్ కానీ బిఎడ్ కానీ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు సర్టిఫికేట్లో యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్ అనేది లేకపోతే, సర్టిఫికేట్లో యూనివర్సిటీ ఆప్షన్ ఇక్కడ చూపించకపోతే అదర్ యూనివర్సిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి అయితే మెథడాలజీలు అడుగుతుంది. ఎస్జీడి అభ్యర్థులకి అయితే మెథడాలజీ ఆప్షన్కి సంబంధించి నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. నో సబ్జెక్ట్ అని వస్తుంది. పేపర్ 1 ఎస్జీడీకి సంబంధించి అని చెప్పేసి అడుగుతున్నారు. మీ డౌట్ అయితే క్లారిఫై ఉంటుంది. ఇక పేపర్ 2కి సంబంధించి మెథడాలజీలో అయితే ఫస్ట్ మెథడ్, అదేవిధంగా సెకండ్ మెథడ్కి సంబంధించి కూడా అడుగుతుంది. మీరు ఇప్పటి వరకు రాసిన టెట్ పరీక్షల్లో ఏ టెట్లో ఎక్కువ స్కోర్ వస్తే ఆ టెట్కి సంబంధించి పాసింగ్ ఇయర్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ అనేవి ఇస్తే సరిపోతుంది. పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2A. పేపర్ 1A అంటే ఎస్జిటి, పేపర్ 2A అంటే స్కూల్ అసిస్టెంట్. ఇక 1B, 2B అనేవి స్పెషల్ స్కూల్స్కి సంబంధించినవి. అవి స్పెషల్ డిఎస్సికి సంబంధించినవి కాబట్టి వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయవలసిన అవసరం అయితే లేదు. పేపర్ 1A అంటే ఎస్జిటి, పేపర్ 2A అంటే స్కూల్ అసిస్టెంట్. ఇక చాలామంది ఈ ఆప్షన్ కూడా అడుగుతున్నారు. సరే, ఇంటర్మీడియట్ దగ్గర ఓపెన్ యూనివర్సిటీలో మేము ఇంటర్ కోర్స్ చేస్తే ఇక్కడ కేవలం సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అదేవిధంగా అదర్ స్టేట్ బోర్డ్, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ బోర్డు అని చెప్పేసి చూపిస్తుంది. కానీ ఓపెన్ ఇంటర్కి సంబంధించి సపరేట్గా బోర్డు ఏమీ ఇవ్వలేదేమిటి? దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దీనిపై కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించాలి. ఓపెన్ డిగ్రీలు, ఓపెన్
ఇంటర్మీడియట్ కోర్సులు చేసిన వాళ్ళకి సంబంధించి, ఓపెన్ 10th చేసిన వాళ్ళకి సంబంధించి బోర్డు సెలెక్ట్ చేసుకునే విషయంలో, సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకునే విషయంలో క్లారిటీగా ఇక్కడ అప్డేట్స్ అయితే చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. అఫీషియల్గా ప్రెస్ నోట్ని కూడా ఏపీడిఎస్సి వెబ్సైట్లో విడుదల చేసి ఈ అప్డేట్స్ అన్నింటికీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇంకొక సమస్య ఏంటంటే 10thలో కానీ ఇంటర్లో కానీ తెలుగు సబ్జెక్ట్ చదవలేని వాళ్ళకి సంబంధించి, లేదా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ బోర్డులో చదివిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎస్జిటికి సంబంధించి పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ చూపించడం లేదు. దీనికి సంబంధించి కూడా చాలామంది అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. అంటే 10వ తరగతిలో తెలుగు చదివినా, ఇంటర్మీడియట్లో తెలుగు చదవకపోతే 10వ తరగతికి సంబంధించి సిబిఎస్ఈ సెంట్రల్కి సంబంధించి బోర్డులో చదివిన వాళ్ళు అంటే తెలుగు సబ్జెక్ట్ లేని వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. అంటే ఇక్కడ ఎస్ఎస్సిలో తెలుగు ఉంది, కానీ ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ చేస్తున్నాను, నేను సిబిఎస్ఈ బోర్డులో చదివాను, నా అప్లికేషన్ ముందుకు వెళ్ళడం లేదని చెప్పేసి కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని కూడా రైజ్ చేస్తున్నారు. ఈ రకంగా ఒకటని కాదు, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అభ్యర్థులు రకరకాల సాంకేతిక సమస్యలకు సంబంధించిన సందేహాలను అయితే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ కనీసం హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి లిఫ్ట్ కూడా చేయడం లేదు, కనీసం ఆన్సర్ కూడా చేయడం లేదని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు. కనీసం హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళు వీళ్ళు చెప్పే సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ప్రతి కాల్ని కూడా మీరు లిఫ్ట్ చేసి అటెంప్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. హెల్ప్ లైన్ నెంబర్లు మీరు ఖచ్చితంగా వర్క్ అయ్యే విధంగా చూడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సమస్యను కూడా అభ్యర్థులకి మీరే క్లారిఫై చేయవలసిన అవసరం అయితే ఉంది. ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి మీకు కావాలంటే కంపల్సరీగా ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ ద్వారా ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం లేదు, ఏం చేయాలని చెప్పేసి కూడా చాలామంది ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తుంటే ఎటువంటి ఆప్షన్లు అనేవి రావడం లేదు. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఓసీ క్యాండిడేట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ రావడం లేదు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, దీనికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారని చెప్పేసి కూడా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు వచ్చే రకరకాల సందేహాలకు సంబంధించి ఆల్రెడీ గత 2-3 రోజులుగా ఏవైతే న్యూస్ వీడియోలు ఉన్నాయో మన ఛానల్లో అవి చెక్ చేయండి. మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియోస్లో క్లారిఫై అవుతాయి. గత 2-3 రోజులుగా చేస్తున్న న్యూస్ వీడియోస్లో డౌట్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం క్లారిఫై చేయడం జరిగింది. ఒకే జిల్లా ఒకే పేపర్, మెయిన్గా ఆన్లైన్ జరిగిన ఆఫ్లైన్ జరిగిన ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు 40%, ఓసీలకు 45%, 10th ఇంటర్ డిగ్రీ పీజీ పర్సంటేజీలకు సంబంధించి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ముందుకు వెళ్ళడం లేదో ఈ సాంకేతిక సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీనిపై అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్, డిఎస్సి అభ్యర్థులకు మార్కులు అర్హత సబాబు కాదంటూ కూడా ఈనాడు న్యూస్ పేపర్లో మనకి పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు సంబంధించి 10th అదేవిధంగా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ పీజీ పర్సంటేజీ అంశానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఎందుకు మౌనంగా ఉందని తక్షణమే సమాధానం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి రాసిన తర్వాత మెరిట్ ప్రకారమే జాబ్ వస్తుంది కాబట్టి ఈ పర్సంటేజీలు ఏం చేస్తాయని చెప్పేసి కూడా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ వెళ్ళినట్లు కూడా సమాచారం. ఎడిట్ ఆప్షన్ ఇస్తే చాలా డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది. అంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా కొన్ని ఏవైతే చేంజెస్ చేసుకోగలిగిన అంశాలు ఉన్నాయో వాటిని చేంజెస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆధార్ నెంబర్తో నేమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసిన మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇచ్చిన డీటెయిల్స్ని కూడా అప్లికేషన్లో ఎడిట్ చేసే విధంగా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. డిఎడ్ బిఎడ్ కోర్సులు రెండూ చేసిన వాళ్ళు ఒకే అప్లికేషన్ పెట్టడం, రెండో అప్లికేషన్ పెట్టడానికి ప్రయత్నిస్తే యువర్ ఆధార్ ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి రావడం, దీనివల్ల కంపల్సరీగా ఎడిట్ ఆప్షన్ ద్వారానే మళ్ళీ క్వాలిఫికేషన్లన్నీ యాడ్ చేసుకుని పోస్టులకు సంబంధించి అప్లై ప్రాసెస్ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వండి. వీలైనంత త్వరగా ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయండి. ప్రతి డౌట్ కూడా హెల్ప్ లైన్ నెంబర్కి అభ్యర్థులు చెబుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి డౌట్కి కూడా క్లారిఫై చేసే విధంగా విద్యాశాఖ నిపుణులు కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇక ఒక జీమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ జీమెయిల్ ఐడి ద్వారా కూడా మీకున్న డౌట్స్ అన్నీ కూడా మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది గైస్ కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన హెల్ప్ లైన్ వివరాలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించి ఎవరైతే మన ద్వారా ఆర్డర్ చేసుకున్నారో అందరికీ కూడా కొరియర్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఆర్డర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది.
సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించి ఫుల్ రివ్యూ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఈ వీడియోలో కంప్లీట్ రివ్యూ ఉంటుంది. 3 పుస్తకాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ఏంటి కథ అనేది. ఈ బిడ్ బ్యాంక్ పుస్తకాలు మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే 9989199997 ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. బుక్స్ అనేవి 1 వీక్లో మీ ఇంటికి వచ్చి చేరుతాయి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.